ఈరోజు టాపిక్ ఏంటి అంటే పూణేకి సంబంధించి మనం వీడియోలు చేస్తున్నాం. ఎంత దారుణంగా ఆడపిల్లలు తయారయ్యారంటే, మగపిల్లలు కూడా అలాగే ఉన్నారు. కానీ పెళ్ళి వద్దకపోతే వద్దని చెప్పేసేయాలి, పెళ్ళి చేసుకున్న తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు ఇళ్ళకి తీసుకెళ్ళి దింపేసేయాలి, లేకపోతే చట్టబద్ధంగా విడిపోవాలి తప్ప ఒకళ్ళొకళ్ళు చట్టాలు చేతుల్లోకి తీసుకుంటారు. ఎవరి ఇష్టరాజ్యంగా వాళ్ళు. ఒకళ్ళు అనుమానంతో కానీ, ఒకళ్ళేమో పరువులు పోతాయి కుటుంబ పరువులు అని చెప్పి, కొంతమంది ఏమో లవర్ల కోసం అని చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఈ పూణేకి సంబంధించి సియా కూడా మ్యారేజ్ ఫిక్స్ చేస్తే చిన్ననాటి స్నేహితులు 30 ఏళ్ళ నుంచి పరిచయం అతను. కేతను చేతను పేర్లు కూడా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా. ఈ కేతన్ అనే అతనేమో అమ్మాయికి కాబోయే భర్త, చేతన్ అనేవాడేమో లవరు. అయితే వీళ్ళిద్దరినీ ఉంటూనే ఇతనితో మాట్లాడుతూనే ఇతనితో పెళ్లి ఫిక్స్ చేసుకుంది, అతనితో ఉంటుంది, చేస్తుంది. ఆ అమ్మాయి బర్త్డే సెలబ్రేషన్స్లో నాకు చాలా కోపం వచ్చిన విషయం ఏంటంటే, ఎంత ఉన్నా కూడా ఒక ఆడపిల్ల దగ్గరికి వెళ్ళి 10 మంది ముందు మోకాళ్ళతో నుంచుని గులాబీ పువ్వు ఇచ్చి ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పి బర్త్డే పార్టీ చేశాడు అతను. ఎవరైతే పెళ్లి చేసుకునే అతను ఉన్నాడు, కేతన్ అనే అతను చాలా గ్రాండ్గా బర్త్డే సెలబ్రేషన్ చేశాడు. చాలా గ్రాండ్గా అమ్మాయిని ఊహించుకున్నాడు, చాలా అపురూపంగా చూసుకున్నాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం అతన్ని ఎప్పటికప్పుడు అంతం చేయాలనే చూసింది. బాలి వెళ్ళి ఫోటోషూట్ చేసుకుందామని చెప్పి అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు మొత్తం అంతా తయారై వెళ్ళే టయానికి ఎయిర్పోర్ట్లో వెళ్ళనివ్వకుండా అతని పాస్పోర్టు తీసేసింది, అక్కడ చేసింది. అలా చంపడానికి అతన్ని పెళ్లి ఫిక్స్ అయిన దగ్గర నుంచి చంపడానికి ఎన్నో ప్లాన్లు చేసిందట. అని పోలీసులు మొన్న ఎంక్వైరీలో ఈ చేతన్ని అడిగారట, ఎందుకు మీరు పారిపోవచ్చు, లేకపోతే పెద్దవాళ్ళకి చెప్పచ్చు కదా, ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని అడిగితే, పెద్దవాళ్ళకి చెప్పితే ఒప్పుకోరు, పారిపోతే కుటుంబం పరువు పోతుంది అని చెప్పి ఈ ప్లాన్ వేసామని చెప్పాట. దొరకకుండా ఉంటానులే అని ప్లాన్ వేసామంటున్నట్ట. నేను చెప్తున్నాను, మీరు ఎలా మర్డర్ చేసినా, ఎవరిని చంపినా ఏదో తెలియకుండా ఉంటుందనుకున్నా పోలీసులు ఎలాగైనా కనిపెడతారు. అనవసరంగా అక్కర్లేని దాంట్లోకి వెళ్ళి ప్రాణాల మీదకి అవతల వాళ్ళకి తేమకండి, మీ పరుగులు తీసుకోమకండి తల్లిదండ్రులవి, మీ బుద్ధి లేనితనంతో. అర్థమవుతుందా? అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పెళ్లి వ్యవస్థ అనేసరికి చాలా గందరగోళ పరిస్థితుల్లో ఉంటుంది. పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్ దాకా ఒప్పుకుంటున్నారు, పెళ్లి కాసేపనంగా చేసుకుంటున్నారు, పెళ్ళి అయిపోయిన తర్వాత లేపేస్తున్నారు. మ్యారేజ్ వ్యవస్థ అన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఎవరికన్నా సరే ఇబ్బంది వచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. మీ మూలంగా తక్కిన వాళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు చేయాలన్నా వయసులో ఉన్న పిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ, మగపిల్లలకు కానీ భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. 400 అడుగులు లోయలోంచి కిందకు తోసేసింది అంటే అసలు ఎంత ఆడవాళ్ళంటే సున్నితమైన మనసులు, చాలా ఇట్లా ఉంటారని చెప్పి లేదు పేర్లు, కానీ ఈ రకంగా వస్తున్నారు. చాలామంది చెప్తున్నారు, ఇప్పుడు 4-5 మగవాళ్ళని లేపంగానే ఆడవాళ్ళందరూ మీకు రాక్షసులా కనబడ్డారు, ఎన్ని రోజులు మగవాళ్ళని చంపేయలేదు అంటే, ఒకళ్ళు చంపుకుంటే కాదండి, బంధాలనేవి ఒకళ్ళొకళ్ళు చక్కగా అర్థం చేసుకుని పెళ్ళి చేసుకుంటే ఏర్పడతాయి తప్ప ఎవరెవరిని లేపేసుకున్నా కూడా ఇబ్బందులే. మ్యారేజ్ వ్యవస్థ ఎందుకని ఇలా తగలబడుతోందంటే, కారణం ఎక్కువ స్వతంత్రం పిల్లలకి ఇవ్వటం వల్ల. ముందే వెళ్ళిపోయి షూట్లు, ప్రీ వెడ్డింగ్లు, హల్దీలు, మెహందీలు, లేకపోతే షాపింగ్లు, ఇద్దరికి ఎవరి ఊర్లో ఉండి ఎవరి బట్టలు వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఇవన్నీ తెచ్చారు. మగపిల్లడు ఆడపిల్ల వెళ్ళిపోయి కొనేసుకోవాలి, లేకపోతే అందరం కలిసి వెళ్ళిపోయి కొనేసుకోవాలి, మ్యాచింగ్లు కొనుక్కోవాలి, ఇలా అనుకునేవాళ్ళు. ఇలా అనుకుంటున్నారు ఈ రోజుల్లో, ఏదో గొప్ప అనుకుంటున్నారు. ఎక్కువ ఎంత కలవనిస్తే వాళ్ళకి ఫస్ట్ నుంచి వాళ్ళ మీద ఒకళ్ళు ఇంట్రెస్ట్ పోయి అసహ్యము, పొగరు, కోపాలు, ఈగోలు ఇవన్నీ వచ్చేసినాయి. పెళ్ళి అయిన తర్వాత ఖచ్చితంగా కలిసిపోతారు, ఎలాగైనా సరే ఆ బంధం బలపడుతుంది. పెళ్లి కాకముందే కలవడం వల్ల, పెళ్లి కాకముందే అందరూ కలిసి కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ వాళ్ళు వీళ్ళమ్మ వాళ్ళు కలవడం వల్ల ఒకళ్ళు లోపాలు ఒకళ్ళకి తెలియటం, లేకపోతే ఒకళ్ళది ముందే అర్థం కాకపోవడం, అర్థం చేసుకోకపోవడం, అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే దర్జాగా నడిచెళ్తుంది అమ్మాయి సియా. ఇతను చంపితే నీకేమొస్తుంది, నువ్వు జైలుకి పోతావు అంటే, లేదు ఎట్లాగైనా బెయిల్ మీద బయటకు వస్తాం, ఏముంది దాంట్లో అనుకుంటున్నారు అంతే. అంతేగాని ఒక చట్టాన్ని మనం చేతిలోకి తీసుకుంటున్నామే, అతను వద్దని చెప్పేస్తే అయిపోతుందని కానీ, అంత 10 మందిలో నీ మోకాళ్ళ మీద నుంచుని మరి నీ గులాబీ ఇచ్చి నీ కారులో ఎక్కించుకుని పైన గులాబీ పూలు అన్నీ గ్రీటింగ్ కార్డు పెట్టి నీకు ఎంత గొప్పగా నీకు సెలబ్రేషన్ చేద్దామన్న వచ్చిన
కాబోయే భర్తను లేపేసిందంటే దారుణాతి దారుణంగా ఉంది పరిస్థితి. పరిస్థితులన్నీ చేజారిపోతున్నాయి. పిల్లల్ని కనిపెట్టుకుని ఉండండి. పిల్లల్ని 1కి 100 సార్లు అడగండి. మీకు మ్యారేజ్ ఇష్టమేనా, ఇష్టమైతేనే పెళ్లి చేస్తాను, లేకపోతే చేయమని చెప్పండి. ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. పిల్లల్ని ఖచ్చితంగా వాళ్ళే వింటారులే, మా అప్పుడు ఎవరు వినలేదు, మా అప్పుడు మేము చేసుకోలేదు అని చెప్పి ఇప్పుడు పిల్లలకు బరితెగించేసి ఉన్నారు. వాళ్ళే సర్దుకుపోతారులే అని చేయొద్దు దయచేసి. అటు అబ్బాయికైనా ఇటు అమ్మాయికైనా ఇద్దరికీ నష్టమే. అందుకని మీరు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళని అడిగి 1కి 4 సార్లు చేసుకుంటామంటేనే చేయండి తప్ప బలవంతంగా చేయమాకండి. పారిపోయిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయటం ఇవన్నీ మానేసేయండి దయచేసి. ఇవన్నీ పద్ధతులు కాదు. వాళ్ళ ఇళ్ళకెళ్ళి లేపేయటాలు ఎక్కువైపోయినాయి. ఏమంటారు? ఈ కేతను చేతను ఇద్దరి పేర్లు చక్కగా ఉన్నాయి. పిల్లాడు పెళ్ళికొడుకు బొమ్మలాగా చక్కగా అందంగా పండులాగా ఉన్నాడు. కానీ దీని బుద్ధి చూస్తే సియాది దానికి ఇట్లాంటి వాళ్ళకి ఉరిశిక్ష వేస్తూ వస్తుంటానండి. ఎవరిదన్నా ఇలా చంపేస్తే వాళ్ళకి వెంటనే చంపేయాలి. న్యాయ వ్యవస్థలు కూడా చంపేసేయండి, ఉరి తీసేయండి అని చెప్పండి. ఇంకంతే అయిపోయింది అక్కడితో. అప్పుడు ఎవరు చేయాలన్నా ఆలోచిస్తారు.